హలో అందరికీ మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అని చెప్పేసి మ్యారేజ్ ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ఊరైతే వెళ్తున్నాం. అంటే అమ్మ వాళ్ళ ఊరు అనమాట. అమ్మ పెద్దమ్మ వాళ్ళు మాడుగుల అనే ఊరిలో ఉంటారనమాట. అదైతే వైజాగ్ అన్నమాట, ఆంధ్ర. మా హస్బెండ్ ఇక్కడ వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత హాలిడేస్ సెలవులు అనేవి పెట్టేశారు. సో అందుకని చెప్పేసి ఎక్కువ రోజులు పర్మిషన్ కూడా ఇవ్వరు కదా. సో అందుకని చెప్పి కొంచెం లాగిన్ అయ్యారనమాట. వర్క్ ఉంటే చేసుకుంటున్నారు, మీటింగ్ ఉంటే ఇదే అటెండ్ అయ్యారనమాట. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసరికి నైట్ డిన్నర్కి అయితే నేను పులిహోర తీసుకెళ్ళాము. మేము పులిహోర తినేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6:30కి ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే దిగాలి. ముందు రోజు నైట్ మేమైతే 7:30కి ఎక్కాము ట్రైన్ అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అయితే దిగాలి. కానీ ఇప్పుడు అన్ని ట్రైన్స్ డిలే ఉంటున్నాయి కదా, కొంచెం లేట్ ఉంటున్నాయి కదా. సో మేమైతే దిగేసరికి 11:30 అయిందనమాట. మేము 6:30కి దిగాల్సిన వాళ్ళం, 5 hours డిలే. సో 11:30కి దిగాము మేమైతే. ఇంక ఇక్కడ ఏం చేయలేక బోర్ కొడుతుంది, ఏదో కాసేపు మాట్లాడడం. అలా చిన్న బాబు కూడా ఉన్నాడు మా పక్కనే. సో ఆ బాబుతో కాసేపు ఆడుకుంటా అలా టైంపాస్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇది మన గోదావరి బ్రిడ్జ్, రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భద్రాచలం అది వెళ్తాం కదా. సో రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట అదైతే. ఇది వచ్చేసరికి స్పెషల్ ట్రైన్ అనమాట. సో పర్వాలేదు, నీట్నెస్ వైజ్ కూడా ఓకే అనిపించింది. అండ్ దెన్ ఇంకైతే నెక్స్ట్ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను మళ్ళీ. ఇప్పుడు ముందక్క హాయ్ చెప్పారు. ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఏదో డిస్కషన్ జరుగుతుంది. మా మేనత్త అనమాట, తిన ఆరెంజ్ కలర్ శారీ. ఇక్కడ మా అక్క, మా పెద్దమ్మ, అటుపక్క అమ్మ, ఇటుపక్క ఉన్నది పిన్ అనమాట. అందరం పెళ్లి హడావిడి కదా. నేను వెళ్ళిన రోజు అయితే పెళ్లి కూతురిని చేశారు. అంటే పెళ్లిరాట వేస్తారనమాట. మాకు పందిర్లా కట్టి పెళ్లిరాట అనేది వేస్తారు. పిన్ని వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. అమ్మ పెద్దమ్మ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ. నేను ఇదివరకటి వీడియోలో చెప్పాను. మా పెద్దమ్మని చూశారు కదా, ఆల్రెడీ చూపించాను ముందు. ఇక్కడ నయన్ అయితే ఆడుతూ ఉన్నాడు. మా ఇల్లు అయితే బయట ఇలా ఉంటుందండి, స్తంభాలు ఉంటాయి. అన్ని ఇల్లులకి యాక్చువల్గా ఇదివరకటి రోజుల్లో ఇలా స్తంభాలు కట్టి అలా కట్టేవాళ్ళమాట. తను మామ కూతురు. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు నిలబడింది మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూస్తున్నారు కదా, అది ఆపోజిట్లో పందిర్లా కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ అదే రెడ్ కలర్ అవి కలర్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు మా అక్క వెళ్తుంది. ఆ ఇల్లు పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు అనమాట, అంటే మా పిన్ని వాళ్ళ ఇల్లు. సో ఆపోజిట్లోనే ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా చాలా హడావిడిగా ఉంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ హల్దీ అనమాట. పెళ్లి కూతురిని చేశారు, పెళ్లిరాట వేశారు. అదే రోజు హల్దీ కూడా పెట్టుకున్నారన్నమాట. తనే పెళ్లి కూతురు పేరు వచ్చేసరికి అనుప్రియ, పెళ్లి కొడుకు పేరు వచ్చేసరికి వినోద్ అనమాట. అనుప్రియ వెట్స్ వినోద్ వెట్స్ అనుప్రియ. ఇక్కడ ఇలా సింపుల్గా హల్దీ డెకరేషన్ అయితే చేశారు. అనుప్రియ వాళ్ళ పిన్ అనమాట. అంటే మా అత్త రెండో కూతురు, వాళ్ళకి 2 బాబులు. తర్వాత ఇంకా అందరూ ఎల్లో థీమ్ కాబట్టి అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టేసుకున్నారు. అలాగే పిల్లలు డ్రెస్సెస్ వేసుకున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. డ్రెస్సులు వేసుకున్నారు, చాలామంది శారీస్ కూడా కట్టుకున్నారు. నేనైతే ఇక్కడ శారీ ఎల్లో కలర్ శారీ పెద్దమ్మ లాస్ట్ టైం తీసింది. సో ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను. ఇక్కడ శారీ నేను బ్లౌజ్ అయితే హైదరాబాద్లోనే స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, అక్క అయితే స్పెట్స్ తీసుకొని వచ్చింది. చక్కగా ఫొటోస్ అవి దిగొచ్చు కదా. సో అందుకని చెప్పి స్పెట్స్ అయితే తీసుకొని వచ్చింది. అనుప్రియ వాళ్ళ మమ్మీ డాడీ అనమాట, వాళ్ళ అమ్మ నాన్నగారు. అనుప్రియకి అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య పేరు వచ్చేసరికి అజయ్. ఇక్కడ మేము చక్కగా స్పెట్స్ అవి పెట్టేసుకొని స్టిల్స్ అయితే దిగుతున్నాం. కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ ప్రియ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అంటే మా అత్త మామ. నాకు 3 అత్తలండి, 3 మేనత్తలు, అలాగే పెదనాన్న నాన్న. అంటే మొత్తం వాళ్ళు 5 members అన్నమాట. ఇటువైపు పెద్దమ్మ నిలబడింది, పెద్దమ్మ పక్కన పిన్ని, అలాగే అక్కలు, అందరం రిలేటివ్స్. అమ్మ అలాగే పక్కన మా సిస్టర్. ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి పక్కని. ఫోటోషూట్ అది జరుగుతూ ఉంది. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేశారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ బ్లెస్ చేస్తున్నారు. అలాగే పసుపు కూడా పూస్తారనమాట. హల్దీ అంటేనే పసుపుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇటువైపు అక్క పక్కని అమ్మమ్మ పక్కని అటువైపు 2 అత్తలు అనమాట. ఇక్కడ కూడా అందరూ రిలేటివ్సే. అందరూ ఒకరి తర్వాత ఒకరు పిక్స్ అనేవి దిగుతున్నారు. మా హల్దీ ఫంక్షన్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము.
చుట్టాలను కూడా ఎక్కువ మంది కాకుండా ఇలా కొంచెం తెలిసిన వాళ్ళని బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. ఇక అందరూ ఎల్లో థీమ్ కాబట్టి మ్యాక్సిమం అందరూ ఎల్లోనే వేసుకున్నారు. ఇంకా ఒకరిద్దరు ఏదో అట్లా అయిపోయింది. ఇక్కడ ఇంకా అత్తలు, అమ్మ, పెద్దమ్మ, పిన్నులు అందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగారు. అలాగే ఇక్కడ ఫొటోస్ తీస్తారు కదా, ఆ తర్వాత మేము ఏదో చిన్నగా రీల్స్ అనేవి ట్రై చేసాము. ఒక 2 రీల్స్ అయితే కొంచెం బాగానే వచ్చినాయి. ఇదొకటి, అలాగే ముందు ఒకటి చూపించా కదా శారీ పట్టుకుని, అలాగే పెళ్ళికూతురుని రివీల్ చేస్తాము. ఇక్కడ పిన్ని బాబాయ్. ఇంకా తర్వాత ఇలా వాటర్ పోసి ఫొటోస్ అనేవి తీస్తారు. మీకు కూడా తెలిసిన విషయమే, వాటర్లో పసుపు వేసేసి తర్వాత వాటర్ తెచ్చి జల్లెట్లో పోస్తారనమాట. అటువైపు పట్టుకుంది కదా అమ్మమ్మ, మా అమ్మమ్మ అనమాట, అంటే అమ్మ వాళ్ళ అమ్మ అనమాట. ఇక్కడ కో సిస్టర్, అలాగే పిన్ని చెప్పాను కదా ఆల్రెడీ, అమ్మ, పెద్దమ్మ. ఇంకా 1 by 1 అందరూ పూస్తూ ఉన్నారు. అందరూ రిలేటివ్సేనండి, అందరూ రిలేషన్సే. తర్వాత ఇంకా హల్దీ అది జరిగిపోయిన తర్వాత స్నాక్స్ అవి కూడా ఇచ్చారు. అందరం చక్కగా తినేసి ఆ తర్వాత ఇంకా మేమైతే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాము. ఒక 4-5 years బ్యాక్ నుంచే ఇలా హల్దీ అవి చేస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో హల్దీస్ అవి ఏం లేవు, అంటే మా పెళ్ళిళ్ళకి ఏం లేవు అనమాట ఇలాంటి హల్దీస్ అవి. ఇప్పుడు ఈ సరదాలు అనేవి కామన్. సో ఇలా చేసుకుంటేనే మనకి లైఫ్ టైం మెమరీస్ కానీ, పిక్స్ కానీ, అలాగే వీడియోస్ కానీ చక్కగా మనకి లైఫ్ టైం మెమరీస్గా మిగులుతాయి. ఇంకా తర్వాత మేమైతే వాటర్తో చాలాసేపే, అంటే ఒక 1 hour, ½ an hour అలా ఆడుకున్నాము. తర్వాత ఇక్కడ డ్యాన్సెస్ అయితే వేస్తున్నాము. ఇక డ్యాన్స్ అయితే చేస్తున్నాము. అక్కడ యాక్చువల్గా ఏమంటారు, కెమెరామెన్ ఉంటారు కదా, ఆయన చేసి చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏదో అలా చేతితో స్టెప్స్ వేస్తున్నాము. చక్కగా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఇంట్లో ఎలా అంటే ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. బాగా డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు. కనీసం చిన్నదో పెద్దదో ఏదో ఒక స్టెప్ అయితే వేస్తారనమాట. ఇక్కడ అమ్మమ్మని తీసుకొచ్చి వేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ కెమెరామ్యాన్ ఏదో సెటైర్ వేశారనమాట. అక్కడ చూడండి బామ్మగారు ఎంత బాగా వేస్తున్నారు అంటేను ఇంకా ముందుకు తీసుకొచ్చి వేస్తున్నారు. అట్లా చేతి ఊపుతుంది. తెలిసిపోయిందో ఎవరు వచ్చారా? పెళ్ళి వచ్చేసరికి సండే అండి. ఇది వచ్చేసరికి ఫ్రైడే అయిందనమాట. అంటే మేము థర్స్డే వెళ్తారు, ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే పెళ్లిరాట అయింది, అలాగే హల్దీ ఫంక్షన్ కూడా జరిగింది. సాటర్డే వచ్చేసరికి నా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందన్నమాట హల్దీ, అలాగే పెళ్లిరాట. అంటే పెళ్ళికూతురు ఇంటి దగ్గర ఫ్రైడే అయింది, పెళ్ళికొడుకు ఇంటి దగ్గర మాత్రం సాటర్డే అయింది. అవి యాక్చువల్గా మనం ముందు ముహూర్తాలు అనేవి చూసుకుంటాము. పేరు బలాలు బట్టి పెళ్ళి రాటైనా పెళ్ళైనా ఏదైనా వాళ్ళ పేరు బలాలు బట్టి కలిసిన దాన్ని బట్టి ముహూర్తాలు అనేవి పెడతారు. ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. ఇక్కడైతే మేము కాసేపు కుప్పగంతులు అయితే వేస్తున్నాం. అంటే ఊరికే అలా డ్యాన్స్ వేస్తున్నాం అనుకోండి. ఏవేవో పాటలు పెట్టుకొని మ్యాడ్లో సాంగ్స్ ఉంటాయి కదా అవి, ఆ తర్వాత కొచ్చిని మడత పెట్టి ఆ సాంగ్, ఇంకేవో కొన్ని సాంగ్స్ పెట్టుకొని మేమైతే కాసేపు డ్యాన్స్ వేస్తున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో హల్దీ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? పెళ్లి సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హల్దీ పార్టీ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. 7 ఆ టైం అయింది. అప్పటికి ఇంకా కంప్లీట్ చేసేసాము. 7:15 అలా అయింది. ఇంకా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మేమైతే స్నాక్స్ తిన్నాము. స్నాక్స్ వచ్చేసరికి జిలేబీ, అలాగే సమోసా, ఆలు సమోసా ఉంటాయి కదా, ఆలు సమోసా పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ పెద్దమ్మ వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ, వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి. చూసారు కదా పిక్, అది మా తమ్ముడు అనమాట. తమ్ముడు చిన్నప్పుడే చనిపోయాడు. 91లో పుట్టాడు, 2000లో చనిపోయాడు. నేను 89 బార్న్. మా తమ్ముడు వచ్చేసరికి 91 బార్న్ అనమాట. 7/13. 7 అంటే జూలై 13. 13 అంటే 13. 13 దాని మరణం వచ్చేసరికి నేను కూడా 13th
మా పేరెంట్స్కి ఇద్దరన్నమాట, నేను మా తమ్ముడు చిన్నప్పుడే చనిపోయాడు. సో నేను ఒకదాన్నే. కానీ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య నన్ను ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటాడండి. చాలా అంటే చాలా చాలా బాగా చూసుకుంటాడు నన్ను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ సిస్టర్స్ లాగే సేమ్ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాడనమాట నాకు కూడా. నా సంక్రాంతి పండుగలకు కానీ మామూలుగా కానీ మా నయ్యన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకుంటాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అన్నని చూస్తే. మేము అందరం కూడా చాలా బాగుంటామండి, సిస్టర్స్ కానీ పిన్నులు కానీ అమ్మమ్మలు కానీ ఇంకా అందరం చాలా. ఇంతకీ మా అన్న పేరు చెప్పలేదు కదా, మా అన్న పేరు జాగాని వెంకట సునీల్. అలాగే మా తమ్ముడి పేరులో కూడా వెంకట ప్రవీణ్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నేను మీ రాణి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.